న్యాయమైన కోరికలకు అంగీకరించాలి. సార్ మతోన్మాద మనోహరం ఉమ్మి మతద్వేషం వాడిపై చర్యలు మొన్న పదే పదే రావణ్ అది వచ్చినప్పుడు అంతా తప్పకుండా వినిపిస్తున్న ఒక పేరు రాధా మనోహర్ దాస్. వ్యక్తిగతంగా ఆయన ఏంటి అని, కానీ మరి అలాంటి వాళ్ళందరూ చాలా మాట్లాడుతున్నారు కదా, వాటిని ఏమీ చేయకుండా ఒకరి మీదే చేయటం ఎందుకని. నేను ఈరోజు వస్తూ చూస్తుంటే ఒక మెంటల్లీ డిజార్డర్ పీపుల్ దే కాల్డ్ గొర్రెల్స్ అంతే. గొర్రెలు స్పిరిచువాలిటీ ఏం లేదు అక్కడ. స్పిరిచువాలిటీ ఉన్నవాడు చాలా ఒదిగి చాలా సింపుల్ గా గుంటూరు వెళ్తుండు విజయవాడ నుంచి గోదావరి మాత వీడియో కూడా పెట్టా. అవును చూసిన. ఏంది ఇది? కారులో ఉండి చూసి ఏంది ఇది? వారు పాముల్ని ఎత్తి పట్టుకుందరు, వారు నీళ్ళు కలిపి ఇది మా ఇంట్లో విషం తాగేని. క్రియాలిటీ నో రియాలిటీ. ఒక్క చర్చిలో 3,30,000 మంది పిల్లల్ని మీకు ఆరనారాయణ వాళ్ళ ఇంటికి 4 ఆరగొర్రెలు వస్తే ఒకటి కాదు ఇంకా చాలా ఉంది, అంతా వినిపించాలి, మనకు సమయం చాలు. ఆయన తాజాగా మాట్లాడుతున్నాడు, గతంలో కాదు. విగ్రహం మీద నేను మూత్ర విసర్జన చేస్తాను, మూత్ర విసర్జన. ఆయన మళ్ళీ ఇదే ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చేస్తారు సార్ వేరే దేవుళ్ళ మీద అంటే, అవునండి నేను టీ తాగను, మీరు నాకు టీ తెచ్చిస్తారు, టీ అంటే నాకు ఇష్టం లేదని చెప్పడానికి నేను దాంట్లో ఉమ్మేస్తాను, ఉమ్ముతాను. బట్ అదేవిధంగా నేను పోస్తాను. గొర్రెలు ఇన్ని మాతలేంటి, కొండకు ఒక మాత ఏంటి, వీళ్ళ నేను పేర్లు కూడా చెప్పట్లేదు ఎందుకంటే ప్రొవోక్ చేయడం నా ఉద్దేశం కాదు కాబట్టి. ఇప్పుడు విజయవాడలో గుణదల మాత ఉత్సవం దాదాపు తిరణాల్లాగా మతాలకు అతీతంగా అందరూ వెళ్తారు, లేకపోతే బ్రదర్ జోసెఫ్ తంబి దగ్గరకు వెళ్తారు, గన్నవరంలో మామూలు తిరణాల్లాగా వెళ్తారు మతాలకు అతీతంగా. ఇప్పుడు ఈయనేమో అసలు ఇంతమంది ఎలా ఉంటారు, ఈ పోస్తాననేది ఏంటి వర్మ, అసలు ఈ ఒక్కరు కూడా చర్చించారేంటి, నాకు అర్థం కాదు. ఇష్టానుసారం మాట్లాడి ఈ ఒక్క రోజులో నేను మీకు ఒక 100 వీడియోలు చూపిస్తానమాట. సో మత సామరస్యం దేవుణ్ణి అవమానించటం అనేదే కనుక కొలబద్ద అయితే ఎవరు ఏ దేవుణ్ణి అవమానించకుండా వేరే మతాల జోడికి వెళ్లకుండా దూషించకుండా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళేమో కొంతమంది ఏమో ఇష్టానుసారం మాట్లాడి ఎంత తేలిగ్గా మాట్లాడారంటే తర్వాత మనం అంశం మీద ఒక చర్చ పెడదాం. కానీ ఇప్పటికైనా కానీ కనీసం రావణ్ మీద దీని మీద జరిగిన ఈ చర్చల తర్వాత అయినా కానీ నేను విగ్రహం మీద పోస్తాను, వాళ్ళు గొర్రెలు, ఇంతమంది మాతలేంటి, వాళ్ళకు అసలు ఇదంతా కూడా ఒక ఏమైనా దానికి ఒక పేరు కూడా పెట్టారు, ఇదంతా నిజమైన భక్తి కాదని. సో ఇతర మతాలను దూషించేటటువంటి ఎవరు ఏ మతాన్ని దూషించడం ఎందుకు, మీ మతాన్ని మీ దేవుడిని మీరు పూజించుకోండి, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకోండి, ఎవరు కాదన్నారు. కాబట్టి దీన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇందాక నేను చెప్పా కదా, ఓ రాజధాని ఒక మతంతో ముడిపెట్టి మాట్లాడతారు, ఏం చెప్తారు మీరు? కాబట్టి ఒక మతం ఇంకోటి కాదండి, భారతదేశంలో అన్ని మతాలకు నిలయం అది. ఇప్పుడు ఈరోజు ఇంకో వివాదం కూడా వచ్చింది, ఉదాహరణకు వందే మాతరం, అది పార్లమెంట్ ముందు ఆ బిల్లు కూడా పెడుతున్నారు. వందే మాతరం గీతం 2 చరణాలు కాదు, సుజలాం సుఫలం మలయజ శీతలం సస్యశ్యామలం. వందే మాత ఎంత బాగుందండి, చాలా వెన్నెల కురిసేటటువంటి దేశం, సస్యశ్యామలమైన దేశం అనే ఈ దేశంలో తర్వాత చరణాలు కూడా తెచ్చిపెట్టడం అంటే మాత కత్తులతో శత్రువుల శిరస్సులు నరుకుతుంది, రక్తం పారుతుంది, ఇవి తర్వాత చరణాల్లో ఉంది. ఇవన్నీ ఆలోచించే కదా రాజ్యాంగ నిర్మాతలు పక్కన పెట్టారు. కాబట్టి నేను చెప్తుంది కింద నుంచి పై వరకు ఈ ఏకపక్ష మత వాతావరణము, మతాల మధ్య ద్వేషం పెంచే శక్తులను తీసుకురావడం మటుకు ఏమాత్రం వాంఛనీయం కాదు. నేను అంటుంది ఒక మతం మీద లేకపోతే ఒక చోట తప్పు మాట్లాడిన వాళ్ళ మీద ఎలా చర్యలు తీసుకున్నారో అందరినీ అరికట్టండి ఈ విషయాన్ని. అంతేగాని లేకపోతే మటుకు ఇంకొకరికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. నేను చెప్తుంది ఏంటంటే ఒకటి తప్పు అని ఖండించి అది అంతకు మించిన మత విద్వేషంతో మాట్లాడే వాళ్ళని కనుక మనం వదిలేసేటైతే ఇది వినిపిస్తున్నాను కదా. ఇప్పుడు నేను వినిపించేలా చెప్పలేకపోతున్నాను. నేను వెళ్ళి దాని మీద మూత్రం పోస్తానన్న వాడి వీడియో కూడా అలాగే నడుస్తూ ఉంటే ఇంక మన సైబర్ క్రైమ్ కానీ మన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కానీ టాస్క్ ఫోర్సులు కానీ ఏం చేస్తున్నాయని. కాబట్టి ఆయన ఎక్కడ పోసుకుంటాడో ఆయన ఇష్టం, కానీ మరీ విగ్రహాల మీద ఏమి పోయాల్సిన అవసరం లేదు, వివాదాలు విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. కొంచెం అందరినీ అదుపు చేయండి, ఒకరికే కాదు. ధర్మం తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదని ఏమంటారు, ఎంతసేపటికి ఒకరే కనిపిస్తారా? ఒకరే కనిపిస్తుంది ఎవరికి? ఏ మతాల మధ్య విద్వేషం వద్దని చెప్తుంటే ఇది వినకుండా మమ్మల్నే అంటారు.
ఇంతకంటే స్పష్టంగా వినిపించమంటారా మీ సూచన? వద్దులేండి సార్. యా Right. ఘోరం అండి ఇది. ఒక మతం వాళ్ళు పూజించే దాని మీద నాకు టీ ఇష్టం లేదని చెప్పడానికి ఉమ్మేస్తాను కాబట్టి, అదే విధంగా నాకు పలానా మతం ఇష్టం లేదని చెప్పడానికి వెళ్ళి ఆ విగ్రహం మీద నేను ఒకటి పోస్తాను, మూత్ర విసర్జన చేస్తానని చెప్తున్న వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు గౌరవనీయమైన మనుషులు. విశ్వాసం అది సరైనటువంటిది కాదు. ఏ మతం కూడా ఒప్పుకోదు. పశుల వెన్న వేరు పాలేక వర్ణము, పూల వెన్న వేరు పూజ ఒకటే, దర్శనములు వేరు దైవము ఒకటే, ఆ విశ్వదాభిరామ వినురవేమ. ఎవరిదైనా దేవుణ్ణి నమ్మితే దర్శనములు వేరు దైవం ఒకటే అనుకోండి, అంతే. ఈ కార్యక్రమాలు ఒకటి పోస్తాను, రెండుకి వెళ్తాను, ఈ విరమించితే మటుకు చాలా మంచిది. అన్ని చూడండి నేను చెప్తున్నాను. అన్న గురించే చెప్పట్లేదు. పోలీసులైనా, ప్రభుత్వాలైనా, పరిశీలకులైనా, టాస్క్ ఫోర్స్లైనా, హస్క్ ఫోర్స్లైనా వీటిని కూడా గుర్తించండి సార్. చైనాకే దునియా